శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధ గంధర్వయక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమాన అమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో నవమ స్కంధంలో తులసి పూజ, సావిత్రి పూజ, సావిత్రి యమ సంవాదము ఇవి విన్నాము. ఇక జీవకర్మ విపాకము అనేది సావిత్రీదేవి అడిగింది. యమధర్మరాజు చెబుతూ ఉన్నాడు, దేవతలు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, మానవులు వీరు మాత్రమే కర్మజనకులుగా కర్మఫల భోక్తలు. కర్మఫల భోక్తలు. మిగతా ప్రాణకోటికి ఇది లేదు. అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశులలో అంటే పశుపక్షాది జాతులలో గర్భవాసాన్ని జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి, మరొక మార్గం లేదు. కనుక పూర్వార్జిత శుభాశుభ కర్మలను అనుభవిస్తూ విభిన్న లోకాలలో విభిన్న రూపాలలో పరిభ్రమించడమే జీవుడు చేసే పని. శుభకర్మలు చేసిన వారు స్వర్గాది లోకాలలోనూ, అశుభకర్మలు చేసిన వారు నరకాది లోకాలలోనూ పరిభ్రమిస్తారు. సాయుధ్య సారూప్యప్రదంగా ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మ నిర్మూలకం. దుష్కర్మాచరణం వల్ల రోగిష్ఠులవుతారు, సత్కర్మాచరణం వల్ల ఆరోగ్యవంతులవుతారు. దీర్ఘాయుష్కుడు, అల్పాయుష్కుడు, సుఖీ, దుఃఖీ, అంగవిహీనుడు ఇత్యాదులందరూ సత్కర్మల ఫల స్వరూపులే. ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వి, సామాన్య సూత్రంగా ఈ మాటలు చెప్పాను. అత్యంత గోప్యమైన స్మృతి పురాణ రహస్యం చెబుతున్నాను, శ్రద్ధగా చెవిపెట్టు. భారతదేశంలో ఏ రూపంలోనైనా జన్మ పొందడం దుర్లభమే. అందున మానవ జన్మ మరీ దుర్లభము. మానవులకెల్లోకెల్లా బ్రాహ్మణుడు ఉత్తముడు. అతడే బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు. నిష్కాముడు, సకాముడు అని బ్రాహ్మడు రెండు రకాలు. సకాముడి కన్నా నిష్కాముడు గొప్పవాడు. ఇతడు ముక్తుడు, అతడు భక్తుడు. సకాముడు కర్మభోగి, నిష్కాముడు నిరుపప్రదుడు. ఈ నిష్కాముడు తనువు చాలించాక పునరాగమన రహితంగా నిరామయము అయిన స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోరూపధారి అయి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు. సకాములైన వైష్ణవ భక్తులు చతుర్భుజ నారాయణుడుండే వైకుంఠానికి వెళ్ళి సత్కర్మ ఫలానుభవం పూర్తి కావడంతోనే మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తూ ఉంటారు. కాలక్రమము వీరు నిష్కామ భక్తులవుతారు. నిర్మలము నిశ్చలము అయిన భక్తి కుదురుకోకపోతే ఎన్ని జన్మలకైనా వీరు సకామ వైష్ణవులుగానే ఉండిపోతారు. తీర్థక్షేత్రాలలో తపోనిరతులైన ద్విజులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి వెడతారు. ఇతర ప్రదేశాలలో నివసిస్తూ స్వధర్మ నిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి వెడతారు. సూర్యభక్తులు సూర్యలోకానికి వెడతారు. వీరంతా భోగానుభవం ముగియగానే భారత భూమిలో విప్రులుగా పునర్జన్మలు ఎత్తుతారు. నిష్కాములే ధర్మచారులే మూల ప్రకృతి అంటే మహాశక్తిని ఉపాసించే భక్తులు పునరావృతమైన మణిద్వీపం చేరుకుంటారు. శివ శాక్త గణాపులు అంటే గణపతి ఆరాధకులు శివలోకం చేరుకుని మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులే జన్మిస్తూ ఉంటారు. స్వధర్మ నిరతులై ఏదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకంలో వెళ్ళి పుణ్యానుబలం పూర్తి కాగానే భారత భూమిలో విప్రులే జన్మిస్తారు. ఇలాగే హరిభక్తులు
తమ భక్తి బలంతో హరిలోకం చేరుకుంటారు. ఏ భక్తి లేక ఏ ధర్మము లేక భ్రష్టాచారులు కాముకులు అయిన విప్రులు నరకానికి పోతారు. ఏ వర్ణంలో పుట్టిన స్వధర్మ నిరతుడు భక్తుడు అయితే చాలు శుభకర్మ ఫలభోగాలను ఆయా లోకాలలో అనుభవిస్తాడు. కేవలం కర్మభోగులు భారతదేశంలో జన్మించరు. స్వధర్మ నిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటాడు. 14 ఇంద్రులు గడిచేదాకా అక్కడ ఉంటాడు. సాలంకృత కన్యాదానం చేస్తే ఫలితం ద్విగుణంగా రెట్టింపు ఉంటుంది. సకాములే చంద్రలోకానికి వెళ్ళేది, నిష్కాములు వెళ్ళరు. వారు ఫల సంఘాత వర్జితులై విష్ణులోకానికి వెళతారు. పాలు, పెరుగు, వెన్న, వెండి, బంగారము, నెయ్యి, వస్త్రము, పండు, నీరు వీటిని విప్రులకు దానం చేసిన వారు చంద్రలోకం చేరుకుంటారు. మన్వంతర కాలము అక్కడ నిర్వహిస్తారు. సద్బ్రాహ్మణుడికి గోవులను కానీ, రాగి పాత్రలను కానీ, బంగారు ఆభరణాలను కానీ దానం చేసిన వాడు సూర్యలోకం చేరుకొని 5 సంవత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తారు. భూలోకంలో బ్రతకున్నంతకాలము 100 ఏళ్ళు ఆరోగ్యవంతులై సుఖిస్తారు. భూమిని కానీ, ధనం కానీ, ధాన్యం దానం చేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేతద్వీప నివాసం లభిస్తుంది. భూలోకంలో దీర్ఘాయుష్యు భోగభాగ్యాలు లభిస్తాయి. ఏ వ్రతానికైనా గృహం దానం చేస్తే అతడు ఆ దేవలోకంలో రేణువుకి 1 సంవత్సరంగా నివసిస్తాడు. గృహదానం చేస్తే అతడు ఆ దేవలోకంలో రేణువుకి 1 సంవత్సరంగా నివసిస్తాడు. సౌధం కట్టించి ఇస్తే ఫలం 4 రెట్లు, దేశం దానం చేస్తే ఫలం 10 రెట్లు అధికంగా లభిస్తుంది. ఆ ఇచ్చినది ప్రకృష్టమైతే అంతకు 2 పుణ్యఫలం దక్కుతుంది. తడాకం తవ్వించిన వాడు సర్వపాప విముక్తుడై వరుణలోకంలో రేణువుకి 1 సంవత్సరంగా నివసిస్తాడు. వాపి అయితే 10 రెట్లు అధిక ఫలము, 4000 ధనుస్సుల పొడగు, అంతకన్నా కొంచెం ఎక్కువ వెడల్పు ఉంటే దాన్ని వాపి అంటారు. 4000 ధనుస్సుల పొడగు, అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పు ఉంటే దాన్ని వాపి అంటారు. వాపి తవ్వించిన వారికి తటాక దాన ఫలము లభిస్తుంది. పాత్రుడికి కన్యాదానం చేస్తే దశవాపి సమానంగా పుణ్యం దక్కుతుంది. అంటే సాలంకృతంగా రెట్టింపు అయ్యే ఫలం రెట్టింపు. వాపి తటాకాలను తవ్విస్తే ఏ ఫలము, పూడుకుని పోయిన వాటిని ఉద్ధరించినా అదే ఫలము. రావి చెట్టును నాటి ప్రతిష్ఠ చేస్తే 5 వర్షాలు తపోలోక నివాసం కలుగుతుంది. నానావిధ ప్రాణకోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో 5 సంవత్సరాలు నివసిస్తాడు. విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోక నివాసం మన్వంతరాల తరబడి దక్కుతుంది. అది చిత్ర సహితమైతే ఫలం చతుర్గుణంగా లభిస్తుంది. పల్లకి, ఉయ్యాల, మంచము సమర్పించిన వారు విష్ణులోకంలో శతమన్వంతరాలు నివసిస్తారు. సౌధాలు తీర్చిదిద్ది రాజమార్గాలు నిర్మించిన వారికి 5 సంవత్సరాలు ఇంద్రలోక నివాస ఫలము. ఏదైనా కానీ బ్రాహ్మణులకిచ్చిన, దేవతలకిచ్చిన పుణ్యఫలం సమానం. సావిత్రి ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. దానం చెయ్యనిది నశించిపోయినట్టే. దాన ఫలాలుగా స్వర్గాది సౌఖ్యాలను అనుభవించి తిరిగి భారత భూమిలో క్రమక్రమంగా ఉత్తమ వంశాలలో జన్మిస్తారు. కాబట్టి దాన ధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి. 100 కల్పాలు గడిచినా అనుభవించనిదే కర్మ క్షయించదు. చేసిన శుభాశుభ కర్మలు ఫల రూపంలో అవశ్య భోక్తవ్యాలు. కాకపోతే
దేవ పూజనలతో, తీర్థక్షేత్ర సందర్శనలతో, కాయవ్యూహంతో అంటే యోగ మార్గంతో కర్మలను శుద్ధి చేసుకోవచ్చు. సాధ్వీమణి, నువ్వు అడిగినదంతా వివరించి చెప్పాను, ఇంకా ఏమి వినాలనుకుంటున్నావు అడుగు అన్నాడు యమధర్మరాజు. సత్కర్మ ఫల నిరూపణ. రాజా, ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది, వివరించి పుణ్యం కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెబుతూ ఉన్నాడు. సావిత్రి, విప్రుడికి అన్నదానం చేసిన వాడు మెతుకులన్ని సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అదే ఇతరులకు అన్నదానం ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు. అన్నదానం కంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీని విషయంలో పాత్రత పరీక్ష కానీ కాలాకాల విచారణ కానీ లేవు. ఇది అందరికీ అన్ని వేళలా చేయదగిన ఉత్తమోత్తమ దానం. దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ ఉచితాసనము దానం చేసిన వాడు విష్ణులోకంలో 5 సంవత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికి ఇస్తే దాని రోమాలన్ని సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజున చేస్తే 4 రెట్లు, తీర్థ ప్రదేశంలో చేస్తే 10 రెట్లు అధిక పుణ్యం వస్తుంది. నారాయణ క్షేత్రంలో చేయగలిగిన ఫలం 1 కోటి రెట్లు లభిస్తుంది. గోదానము చంద్రలోక ప్రాప్తిదాయకము. ఉభయముఖి గోదానము విష్ణులోక ప్రాప్తికి సోపానము. శ్వేతఛత్ర ప్రదాతకు 5 సంవత్సరాలు వరుణలోక నివాసం కలుగుతుంది. శ్వేతఛత్ర ప్రదాతకు అంటే తెల్లని గొడుగు దానం చేస్తే 5 సంవత్సరాలు వరుణలోక నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డ లేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయజ్ఞం సమర్పిస్తే వాయులోక నివాసం ఫలం. నూతన వస్త్రాలు పెట్టి సాలగ్రామం దానం చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాసమే. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానము వహినిలోక దాయకము. గజదానము చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారుణలోక ప్రదాయనే. శిబికాదానము అంతే. వ్యజన వాటికా దానాలు వాయులోక నివాసహేతువులు. ధాన్యరత్నాలు ధాతృ ప్రతిగృహీతలు ఇద్దరికీ వైకుంఠలోక వాసప్రదాలు. శ్రీనారాయణ నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యువు బారిపోతుంది. పున్నమి వేళ శ్రీహరికి ఉయ్యాల సేవ చేసిన వాడు ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణు మందిరం చేరుకుంటాడు. ఇక్కడ శతమన్వంతరాలు నివసిస్తారు. ఉత్తర ఫల్గునిలో ఈ పని చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది. అతడు కల్పాంతజీవి అవుతాడు. తిలదానం శివలోక ప్రధానము. అటుపైని ఉత్తమ జన్మ ఎత్తి సుఖపడతాడు. తామ్రపాత్రను దానం చేస్తే రెట్టింపు ఫలము. సాలంకృత కన్యాదానం చంద్రలోకంలో 14 ఇంద్రులు గడిచేదాకా అప్సరసలతో వినోదిస్తాడు. అటుపైని గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైని భూమికి అవతరించి అనుకూలవతిని భార్యగా పొంది సుఖిస్తాడు. ఫలదానానికి శుక్రలోకానికి వాసఫలం. ఆ తరువాత జన్మలో 12 బిడ్డగలుగుతాడు. ఫలభారంతో వంగిన 1000 చెట్లు లభిస్తాయి. ధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వత స్వర్గలోక నివాసమే. అటుపైన ధనధాన్యాలకు లోటు లేని ఉత్తమ జన్మ. పంటలతో పాటు పొలం దానం చేస్తే వైకుంఠలోక నివాసం ఫలము. తరువాత జన్మలో భూపాలుడవుతాడు.
100 జన్మల వరకు పరిపాలకుడు అవుతాడు. శ్రీమంతుడు, ధనవంతుడు, పుత్రవంతుడు అవుతాడు. వజ్రదానం, గ్రామదానాలకు 1,00,000 మన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మలో 1,00,000 గ్రామాలకు అధిపతి అవుతాడు. ఉద్యానవనాలతో, తటాకాలతో, సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానం చేస్తే 10,00,000 కాలపర్యంతము కైలాసంలో నివసిస్తారు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి 10,00,000 నగరాలకు ఏలిక అవుతాడు. 100 నగరాలతో కూడిన దేశాన్ని దానం చేస్తే 1,00,00,000 మన్వంతరాలు వైకుంఠంలో విరాజిల్లుతాడు. పునర్జన్మలో జంబూద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడుగా కీర్తి పొందుతాడు. 1,00,000 జన్మల దాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడే కల్పాంత జీవి అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానం చేస్తే ఈ పుణ్యం ఫలం 100 రెట్లు అధికము లభిస్తుంది. వనితా శిరోమణి ఎంతెంత దానాలన్నా చెయ్యని, జంబూద్వీప దానం చెయ్యని ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్య రూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవి భక్తుడికి మాత్రమే అది సాధ్యము. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడము, గిట్టడము చూస్తూ శ్రీదేవి సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తూ ఉంటాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు. దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీ సారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితులై మణిద్వీపంలో విరాజిల్లుతూ ఉంటారు. దేవీ సేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకేశ్వరులు, దేవతలు, దేవేశ్వరులు నశించడము, పునరావిర్భించడము కళ్ళారా చూస్తూ సాక్షిమాత్రులుగా నిలుస్తారు. అంతేగాని వీరు నశించరు, పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం, మణిద్వీపవాసులు శాశ్వతం. కార్తీక మాసంలో శ్రీహరికి తులసీదళం సమర్పించిన వాడు యుగత్రయ పర్యంతము హరిసన్నిధిలో నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు. జితేంద్రియుడు అవుతాడు. అరుణోదయ కాలంలో గంగా స్నానం చేస్తే 6,000 యుగాల పాటు హరిసన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణు మంత్రాన్ని పొంది తిరిగి మళ్ళీ హరిసన్నిధికి చేరుకుంటాడు. మరింకా అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సారూప్య సిద్ధి పొందుతాడు. నిరంతరము గంగా స్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధ ఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పవనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠంలో ఆచంద్రార్కంగా నివసించి ఉంటాడు. పునర్జన్మలో హరిభక్తుడై జీవన్ముక్తిని పొందుతాడు. అటుపైన సూర్యుడే వెలుగొందుతాడు. సాధువు సుగంధభరితమైన జలాన్ని దానం చేసిన వాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేదాంగవేత్త అవుతాడు. వైశాఖ మాసంలో సప్తుదానం చేస్తే శివసాహిత్యమే ఫలం. కృష్ణాష్టమి వ్రతము ఆచరించిన వారు 100 జన్మ పాప విముక్తులై వైకుంఠంలో ఆనందిస్తారు. పునర్జన్మలో కృష్ణ భక్తులు అవుతారు. శివరాత్రి వ్రతం పాటించిన వారు కైలాసంలో శివుడి సన్నిధిలో 7 మన్వంతరాలు వినోదిస్తారు. ఆ రోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివ సాహిత్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులు అవుతారు. సకల విధ సంపదలతో తొలతూగుతారు. పుత్ర పౌత్రాభివృద్ధితో పొందుతారు. చైత్రంలో కానీ మాఘంలో కానీ శంకరుణ్ణి అర్చిస్తే కైలాసాన వ్రేతపాణి అయి ప్రథమ శేఖరుడై నర్తిస్తాడు. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించిన వారు 7 మన్వంతరాలు విష్ణు సన్నిధిలో విరాజిల్లుతారు. పునర్జన్మలో ధనవంతులు, సజ్జనులు అవుతారు. శరదృతువులో మహాదేవుణ్ణి మాంస నైవేద్యాలతో, షోడశోపచారాలతో అర్చించిన వారు 7 మన్వంతరాల పాటు కైలాసంలో ఉంటారు.
పునర్జన్మలో పుత్ర పౌత్ర ధన ధాన్య సమృద్ధులతో రాజరాజేశ్వరుడు అవుతారు. శుక్లాష్టమి నాడు మహాలక్ష్మిని భక్తి ప్రపత్తులతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడశ ఉపచారాలు చేస్తే గోలోకవాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజరాజేశ్వరులు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజున రాసమండలం చేసి గోపీ గోప శతాన్ని రాధాకృష్ణులను శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించిన వారికి గోలోకం కరతలామలకం. పునర్జన్మలో కృష్ణ భక్తులై మళ్ళీ గోలోకం చేరుకుంటారు. కృష్ణ సారూప్యం పొంది పార్షదులవుతారు. మరింక వారికి పతనం లేదు. కృష్ణపక్షంలో కానీ ఏకాదశి వ్రతం చేస్తే బ్రహ్మ పర్యంత వైకుంఠ వాసము లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణ భక్తులై అటుపైన గోలోకం చేరుకుంటారు. మరింకా తిరిగి రారు. భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుడిని పూజిస్తే 60,000 సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తారు. ఆదివారం నాడు కానీ సంక్రాంతి నాడు కానీ శుక్లపక్ష సప్తమి నాడు కానీ సూర్యుడిని అర్చిస్తే అతడు సూర్యలోక నివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడు శ్రీయుతుడు జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘ శుక్ల పంచమి నాడు సరస్వతిని ఉపాసిస్తే షోడశ ఉపచారాలు భక్తితో సమర్పిస్తే మణిద్వీపవాసి అవుతాడు. పునర్జన్మలో పండిత కవి అవుతాడు. గోభూ సువర్ణ దాన ఫలాలు లోగడ చెప్పాను కదా. హరినామాలను ఉచ్చరించిన వాడు నామానికి ఒక యుగంగా విష్ణులోకంలో సుఖిస్తాడు. అదే నారాయణ క్షేత్రంలో చేస్తే 1,000,000 రెట్ల ఫలం లభిస్తుంది. జీవన్ముక్తుడే పునర్జన్మ లేని స్థితికి చేరుకుంటాడు. పార్థివలింగంగా నిరంతరము శివోపాసన చేసిన వారు 2,000 సంవత్సరంగా కైలాసంలో నివసిస్తారు. పునర్జన్మలో భూమి పాలకులై కీర్తిని గడిస్తారు. చాలగ్రామశిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకునేవారు వైకుంఠంలో శతబ్రహ్మ పర్యంత కాలము ఉండి పునర్జన్మలో హరిభక్తులే తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికి ఇంకా జన్మ లేదు. సకల తపస్సులు సకల దానాలు సకల వ్రతాలు చేసిన వారు చాలా కాలము వైకుంఠంలో భోగాలు అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులే అటుపైన ముక్తులవుతారు. వీరికి ఇంకా మరి జన్మ ఉండదు. సకల తీర్థాలలోనూ మునిగి భూప్రదక్షిణ చేసిన వారికి జన్మరాహిత్య రూపమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రంలో అశ్వమేధం చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి 4 అధిక పుణ్యఫలము. ఈ యజ్ఞాలన్నింటికి లోకి దేవీ యజ్ఞం శిరోరత్నం. తొలినాళ్లలో త్రిమూర్తులు దేవీ యజ్ఞాలు చేశారు. దీనికి సాటి వచ్చే యజ్ఞం ముల్లోకాలలో లేదు. దక్షుడు, ధర్ముడు, కశ్యపుడు, శేషుడు, కర్ధముడు, మనువు, ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు వీరంతా దేవీ యజ్ఞం చేసిన వారే. ఇది సహస్ర రాజసూయాల కంటే అధిక పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేనేలేదు. ఇది చేసిన వాడు సతయుష్కుడు అవుతాడు. జీవన్ముక్తుడు అవుతాడు. జ్ఞాని తేజస్వి అవుతాడు. విష్ణు భృత్యుడు అవుతాడు. దేవతలలో విష్ణుమూర్తిలాగా, వైష్ణవులలో నారదుడిలాగా, శాస్త్రాలలో వేదంలాగా, మానవులలో బ్రాహ్మణుడిలాగా, తీర్థాలలో గంగలాగా, పవిత్రులలో శివుడిలాగా, వ్రతాలలో ఏకాదశిలా, పువ్వులలో తులసిలాగా, తారాలలో చంద్రుడిలాగా, పక్షులలో గరుకుమంతుడిలాగా, స్త్రీలలో ప్రకృతిలాగా, రాధల, వాణిల, వసుంధరల, ఇంద్రియాలలో మనస్సుల, ప్రజాపతులలో బ్రహ్మలాగా, ప్రజలలో ప్రజాపతిలాగా, వనాలలో బృందావనంలాగా, దేశాలలో భారతదేశంలాగా, ధనవంతులలో లక్ష్మీల, పండితులలో సరస్వతిల, పతివ్రతలలో దుర్గల, సౌభాగ్యవతులలో రాధికలాగా, యజ్ఞాలలో దేవీ యజ్ఞము ఉత్తమము. సర్వయజ్ఞ సర్వతీర్థ స్నాన సర్వ వ్రతాచరణ సర్వ వేదపఠన భూప్రదక్షిణ
సర్వదానకరణ ఫలం కన్నా దేవి యజ్ఞఫలము అత్యధికము, సాక్షాత్తు ముక్తిప్రదము. ఇది వేదశాస్త్ర పురాణాదులలో నిస్సంశయంగా నిరూపింపబడిన అంశము. దేవీ వర్ణన, దేవీ ధ్యాన, దేవీ స్మరణ, దేవీ స్తవన, దేవీ వందన, దేవీ మంత్రపఠన, దేవీ పాదోదక సేవన, దేవీ నైవేద్య భక్షణలు నిరంతరము చేయాలి. అది సర్వవాంఛాప్రదము. అందుచేత ఓ సావిత్రి, నిత్యము ఆ నిర్గుణ పరాకృతిని ఆరాధించు, ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవించు. తత్వజ్ఞానప్రదమైన కర్మ విభాగాన్ని బోధించాను, నీ సంశయాలు తీర్చాను, శుభమగుగాక వెళ్ళిరా అని ముగించాడు యమధర్మరాజు. నారద, యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన విన్న సావిత్రీదేవి కనుల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. తనువంతా పులకించింది. ధర్మరాజా, శ్రోతలకు భక్తులకు జన్మ మృత్యు జరాహరమైన సకల లోకోద్ధారణ కారణమైన శక్తి సంకీర్తనం వినిపించావు. సకల ప్రాణకోటికి ముక్తిప్రదమని సిద్ధిప్రదమని తెలియజెప్పావు. మిగతా ఏవి శ్రీ శక్తి ఉపాసకులలో 16 ఒకళ్ళకైనా సాటిరావని గ్రహించాను. నీవు చెప్పిన ప్రకారము నేను దేవిని ఆరాధిస్తాను. దీనితో పాటు జీవుల శుభకర్మ విపాకం వివరించావు. మరి అశుభ కర్మల విపాకం మాట ఏమిటి? ఏ అసత్కర్మలకు ఏ అసత్ఫలితం ఉంటుందో నువ్వే తెలియజేయాలి. నువ్వే వేద విదంవరుడివి, జ్ఞానివి, సకల ప్రాణి కోటి పట్ల సమవర్తివి, రాగద్వేషాలకు అతీతుడవు, అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియుడవు. నీ జన్మ వృత్తాంతము నాకు తెలుసు. పూర్వకాలంలో యమాష్టకం చెబుతూ ఉంది. పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్ర తపస్సుతో బ్రహ్మ మానసపుత్రుడై బ్రహ్మ మానసపుత్రుడైన ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడిగా పొందాడు. నువ్వు ధర్మరాజువి, సర్వసాక్షివి, సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడవు. అందుకే నిన్ను సమనుడు అంటారు. కాలం చల్లగానే ప్రతి జీవిని అంతమొందిస్తూ కృతాంశుడనే పేరుతో సంపాదిస్తూ ఉన్నావు. పాపాత్ములను దండించి శుద్ధి చేయడానికి దండం ధరించావు, దండదారి అయ్యావు. సర్వ విశ్వాలలోనూ నిరంతరము ప్రాణకోటిని వెన్నంటి సంచరిస్తూ సకల జీవులను శాసిస్తున్నావు. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చును, కానీ నిన్ను మాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడు అన్నారు నిన్ను. నువ్వు తపస్వివి, బ్రహ్మనిష్ఠుడివి, సంయమవి, జితేంద్రుడివి, జీవులకు కర్మ ఫలాలను నిష్పక్షపాతంగా పంచిపెట్టేవాడివి. నువ్వు సాత్వారాముడివి, సర్వజ్ఞుడివి, పుణ్యాత్ములకు మిత్రుడివి, పాపాలకు శత్రువువి. నీకిదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మహంసతో పుట్టావు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు, పరబ్రహ్మను నిరంతరము ధ్యానిస్తూ ఉంటావు. నువ్వు ఈశుడవు, నీకిదే వందనము అని సావిత్రీదేవి స్తుతించి యముడికి శిరస్సు వంచి నమస్కరించింది. నారద, ఇది యమాష్టకము. దీన్ని తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే రోజు పఠించే వారికి మృత్యుభయం ఉండదు, సమస్త పాపాలు తొలగిపోతాయి, యముడి అనుగ్రహంతో త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది అని చెప్పి నారాయణ మహర్షి సావిత్రి యమ సంవాదాన్ని కొనసాగించాడు. సౌనకాది మునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. నారాయణ మహర్షి నారదుడికి వివరిస్తున్న సావిత్రోపాఖ్యానంలో అశుభ కర్మ విపాకాన్ని ఆలకించండి అని ఒక్కసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు. నారద, సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు. మాయాబీజ సహితంగా శ్రీదేవి మంత్రాన్ని ఉపదేశించి పూజా విధానాన్ని
తెలియజెప్పాడు. అటు పైన అశుభ కర్మ విభాగాన్ని వివరించాడు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.